తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కురిసిన భారీ వర్షానికి నగరం గోదావరిని తలపించింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ, కాసేపటికే మేఘావృతమై భారీ వర్షం కురిసింది. కంబాల చెరువు, శ్యామల సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు, టీ నగర్, సీతంపేట, ఆదిమ దిబ్బలతో పాటు అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీతంపేటలో వర్షం నీటిలో కారు కొట్టుకుపోయింది. కంబాల చెరువు హైటెక్ బస్ స్టేషన్ వద్ద అయితే వరద గోదావరిలా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. హైటెక్ బస్ స్టేషన్ దగ్గర ఒక ఆర్టీసీ బస్సుతో పాటు ఆటోలు కూడా నీటిలో మునిగిపోయాయి. అనేక మంది ప్రయాణికులు హైటెక్ బస్ స్టేషన్లో నిలిచిపోయి భయాందోళనకు గురయ్యారు. వీరిలో వృద్ధులు, విద్యార్థులు కూడా ఉన్నారు. 2 గంటలైనా హైటెక్ బస్ స్టేషన్ వద్ద ముంపు నీరు లాగకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. హైటెక్ బస్ స్టేషన్లో నిలిచిపోయిన ప్రయాణికులను, విద్యార్థులను ఫైర్ సిబ్బంది చేరుకొని తాడు సహాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆర్టీసీ బస్సు ముంపు నీటిలో ఇరుక్కుపోవడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనతో దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షం నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. అనేక మంది వాహనాలు నీటిలో మునిగిపోవడంతో స్టార్ట్ కాక ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని చోట్ల రోడ్లు కొత్తగా నిర్మించడం, పార్టీకి సరైన డ్రైనేజీ మార్గం లేకపోవడంతో ఈ ముంపు బెడద తీవ్రతరమయ్యింది. ఉన్నాడు భరత్రాం. చిన్నపాటి వర్షం గట్టిగా ఉంటే 2 గంటలు, దానివల్ల ఏమవ్వాలి, ఓ మాదిరిగా నీటి ఇదేటి ఎటు చూసినా నగరం అంతా కూడా దిగ్బంధం. ఎటు వెళ్దామన్నా నీరే. కారణం అనాలోచనతో డివైడర్లు వేయడం, అవగాహన లేని అభివృద్ధి చేయడం, అవసరం లేని చోట నిర్మాణాలు చేయడం. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, పిచ్చ పనులు చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఓ పక్కన డివైడర్ ఉంది, ఇంకో పక్కన ఫుట్పాత్ పెట్టేశారు. మీరు నీ టైల్స్ కక్కుర్తి కోసం 25% కక్కుర్తి కోసం తీస్తావు. ఆ ఫుట్పాత్ ఉంది, ఇటు డివైడర్ ఉంది, నీరు ఎటు వెళ్తుంది? ఆ ఫుట్పాత్ కింద ఉన్న డ్రైన్లోకి వెళ్ళాలంటే అక్కడ బొక్కలు పెట్టాలి. ఆ బొక్కల దగ్గర మెసేజ్ పెట్టేశారు. ఏది చేయకుండా నువ్వు ఏం చేద్దావు? నువ్వు ఊరిని నేను కక్ష సాధింప 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు 30,000తో నేను తిరస్కరించాను. నీదా కక్ష సాధింపు. మాట వస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సిటీ. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు వస్తే ఏం చేయాలి? బొమ్మలో అంతా నీటి మునిగింది, 5 వీధులు మునిగిపోయింది, అన్నపూర్ణపేట మునిగిపోయింది, ఆర్యపురం మునిగిపోయింది. పుట్టి పెరిగాడు ఎంపీ. నేను పుట్టి పెరిగిన వార్డులో నాకు మెజార్టీ రావాలి, ఇంటింటి తిరుగుతున్నాడు. పుట్టి పెరిగిన వాడికి ఏం చేసావా? వెళ్ళి చూడు వీధులను ఎలా ఉన్నాయో. వంకాయల వారి వీధి ఇవన్నీ ఇస్తాను సార్, దారుణంగా నీటి మునిగిపోయింది. కారణము అనాలోచనమైన అభివృద్ధి కార్యక్రమాలు. కమిషన్ కక్కుర్తిపడి చేస్తే ఇలాగే ఉంటుంది. నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, అభివృద్ధి అని చెప్పిన వ్యక్తులు ఈ తేలికపాటి వర్షానికి ఏ విధంగా ఉందో చూడండి. తన పతనం ప్రారంభమైంది. ప్రకృతి కూడా సహకరించట్లేదు భరత్రాం. ఇంతటి ఎండాకాలంలో ఎన్నికలకి 5-6 రోజులు ఉండగా వర్షం పడ్డదంటే తను చెప్పింది ప్రకృతి కూడా ఎనలేకపోయిందేమో. ఇదే పని మీద దంచుకొట్టు అభివృద్ధి బాగుందా, డెవలప్మెంట్ బాగుందా, నాకు చూసి ఓటేయి. ఇవన్నీ ఎనలేక ప్రకృతి కూడా విరక్తి చెంది ఈ వర్షం పడితే ఒకసారి నిజస్వరూపం బయటకు వస్తుందని వాస్తవాలు బయటకు వచ్చినాయి. తప్పకుండా అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు.